ఈ సందర్భంగా ముఖ్యంగా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని అనుసంధానం చేసుకొని ప్రజలకి ప్రజా అవసరాలు ఏమిటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకేం కావాలి అనే వాటి మీద పూర్తిగా కోఆర్డినేషన్ లోపం లేకుండా చేసే విధంగా వారధి అని ప్రజాప్రతినిధులందరినీ కూడా ఒక ప్రోగ్రాం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పిలుపునిచ్చారు. మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు ఈ ఆఫీసులో ప్రతిరోజు ప్రజాప్రతినిధులు ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఆ ప్రజాప్రతినిధులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉమ్మడి జిల్లాల 13 కానీ కొత్త 26 జిల్లాల నుంచి కూడా వచ్చే సమస్యలు, ప్రజల సమస్యలు, తర్వాత అక్కడ మౌలిక సదుపాయాల సమస్యలు ఏదున్నా కూడా తీసుకొచ్చి ఉన్న ప్రజాప్రతినిధులతో కూర్చొని సంప్రదించి, ఇదే విధంగా వాళ్ళ సొంత సమస్యలు ఉంటే వాళ్ళ వ్యాపార సమస్యలు వాటికైతే మేము పెద్దగా ఏం చేయలేం, కానీ ఏవైనా సరే సమస్యలు అంటే ఉంటే తీసుకొస్తే వితిన్ ది 4 walls ఆఫ్ జిల్లా అంటే రూల్స్కి అనుగుణంగా ఏదైతే చేయగలమో, ఏ విధంగా సహాయం చేయగలమో చూసి సదరు మంత్రివర్యులతో కానీ ఆ మంత్రివర్గ డిపార్ట్మెంట్తో కానీ మాట్లాడి వాళ్ళకి అందుబాటులో ఉండాలి అని చెప్పి ఈ వారధి ప్రోగ్రాం కూడా పెట్టారు. రేపు ఆగస్టు 15 నుండి మీరు ఎవరైనా చూస్తే ప్రతిరోజు ఏదో ఒక ప్రజాప్రతినిధులు ఉంటారు. ఈ ప్రభుత్వ శాఖలకు సంబంధించి పర్టికులర్గా ఏమాత్రం ఎటువంటి రకమైన సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నీ కూడా వెంటనే డైరెక్ట్గా సాల్వ్ చేసి వాళ్ళకి అందుబాటులో ఉండాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం.